ఈ ఉదయకాలం మనం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 27వ వచనం వరకు చదువుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఈ 6 వచనాలు చదివితే దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారంటే ది ఏరనిక్ బ్లెస్సింగ్, అంటే అహరోను యొక్క దీవెన అని మామూలుగా వాడుక భాషలో పలుకుతారు. ఒక యూదుడి దగ్గరికి వెళ్ళిన, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళిన పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ 3 వచనాలు ఉన్నాయి చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయుగాక అనేది ఒక చిన్న సిల్వర్ అమ్యులెట్ అంటారు. అంటే మన తెలుగు భాషలో అర్థం కావాలంటే తాయెత్తు అంటారు. అట్లనే ఇప్పుడు వెళ్ళి తాయెత్తులు కొనుక్కోకండి. కానీ ఏం చేశారంటే యూదులు ఈ చిన్న దీవెన్ని ఒక వెండి తాయెత్తులో రాసి వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళు చూసి చదివినప్పుడల్లా యెహోవా దేవుని యొక్క దీవెన ఆ ప్రజలపై ఏమి ఉందో అని గుర్తుపెట్టుకోవటానికి. బైబిల్లో కొన్నిసార్లు మనం చదివి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ కొన్ని వచనాలు ఇటాటి వచనాలు చదివినప్పుడు ఏదో ఆపేస్తుంది మనని. అరే దీంట్లో ఏదో కొంచెం ఎక్కువ ఉంది, దీని గురించి కొంచెం ధ్యానించాలి, దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఈ వచనాలు మన జీవితం పైన ఒక ముద్ర వేసి మనని దీర్ఘంగా ఆలోచించేటట్టు చేస్తుంది. ఇక్కడ మొదట చూస్తే యెహోవా ఇలా సెలవిచ్చెను. ఏమని సెలవించాడు? అహరోను, నీవు లేకుంటే నువ్వు ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని దీవించేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు ఇలా చెయ్యాలి అంటాను. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క ఆశీర్వాదము స్వేచ్ఛగా చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేస్తారు. ఒక ప్రశ్న, అసలు మనము ఎవరినైనా అలా దీవించచ్చా, అలా ఆశీర్వదించచ్చా? ఈ ప్రశ్న ఒకటి ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు అహరోనుకు చాలా సూక్ష్మంగా ఇదే చెప్పాడు. నీవు ఇజ్రాయేలీయులను దీవించేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు ఈ పద్ధతిలో ఇలా ఆశీర్వదించాలని. ఎలా ఆశీర్వదించాలి? మొదట యెహోవా నిన్ను నిన్ను కాపాడునుగాక. దాని తర్వాత యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఇది ఒక మనుష్యుడు మాట్లాడే మాట కాదు. ఇక్కడ అహరోను లేకుండా అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఈ దీవెన పలికిన, ఇది అతని నోటి నుంచి వచ్చే దీవెన కాదు. ఇతను దేవుడు ఇలా దీవించాలి, ఇలా ఆశీర్వదించాలని చెప్పిన దాన్ని ఎట్లా అంటే ఊరికే ఉచ్చరిస్తున్నాడు. తనకై తాను ఇలా దీవించాలని డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వాదం అనేది మనుషుల మాటల వల్ల వచ్చేది కాదు, కానీ దేవుని యొక్క ఇచ్చ వల్ల వచ్చే ఆశీర్వాదం. అంటే మనం ఎన్ని చెప్పినా, అరే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ అన్నా, అది దేవుని యొక్క ఉద్దేశంలో రాకుంటే ఆ దీవెనకి ఏమాత్రం అర్థం ఉండేది కాదు. అదే మనం ఇప్పుడు కృత నిబంధనలోకి వస్తే క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి రాజకీయ పరంగా మనకు అందరం యాజకులం కదా. వీఆర్ ఆల్ అ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్.
అంటే అట్లా అని మనం అందరం ఆశీర్వదించగలుగుతామా? సో దీనికి సమాధానం నేను చెప్పను. ఇది హోంవర్క్ అనమాట. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకోండి. అసలు మనము ఎవరికి ఎలా ఆశీర్వదించవచ్చు, ఆశీర్వదించేటప్పుడు ఎలా ఆశీర్వదించాలి, ఎటువంటి మాటలు వాడాలి, ఎటువంటి మాటలు వాడకూడదు. ఆ ప్రశ్నని పక్కన పెట్టేస్తే గుర్తుపెట్టుకోండి. హోంవర్క్ అనమాట ఈరోజు. సో అట్లీస్ట్ నా గురించి ఓ అర్ధగంట మాట్లాడుకుంటారు, కొంచెం మంచిగా మాట్లాడుకోండి మధ్యాహ్నం. ఈ 3 వచనాలు చూస్తే 3 సార్లు ప్రతి ఒక్కసారి ఏ మాటతోటి మొదలవుతున్నది? యెహోవా. మంచిది. అంటే ఆశీర్వాదాలకు మూలము ఎవరు? యెహోవా దేవుడు. 3 వచనాలు 3 సార్లు యెహోవా. ఇది ఏదో పొరపాటున అలా పెట్టింది కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో ఇలానే ఆశీర్వదించాలని 3 సార్లు యెహోవా దేవుడు పేరు వచ్చింపబడింది. ఆశీర్వాదము మనుషుల నుంచి కూడా కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల నుంచి కూడా కాదు, అట్లని పరిస్థితుల నుంచి కూడా కాదు, కానీ యెహోవా దేవుడి ఒక్కడి వల్లనే ఆశీర్వాదం కలుగును. ఇక్కడ కాస్త జాగ్రత్తగా గమనిస్తే మీ అని లేదు. ఇక్కడ చూస్తే అహరోన్ ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకోండి, అందరితో మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న వచనంలో ఏమంటున్నారు? మీరు, మిమ్మల్ని అనట్లేదు, కానీ ఏమంటారు? నిన్ను, నీకు, నీ మీద. అంటే ఇండివిజువల్గా. కరెక్ట్. అంటే ఇది ఆశీర్వాదం పలికిన, ఇది ఒక సామూహిక గుంపుకు పలికిన ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఇండివిజువల్గా ఆ ఒక్క వ్యక్తికి చెందినది. ఏమంటున్నాడు? నిన్ను, నీకు, నీ మీద ఈ ఆశీర్వాదము ఉండాలి అని దేవుడు అహరోనుకు చెప్తున్నాడు. అదే ఈ 3 వచనాలు చూస్తుంటే ప్రతి వచనం కాస్త లోతులో పెరుగుతుంది, అట్లనే కాస్త ఇంటెన్సిటీ కాస్త విస్తరిస్తున్నది. మొదట్లో ఏమని ఉంది? నిన్ను ఆశీర్వదించు, నిన్ను కాపాడును గాక. దాని తర్వాత తన సన్నిధి ప్రకాశించును గాక, నిన్ను కరుణించును గాక. 3వ వచనానికి వచ్చేసరికి ఇంకా పెద్దగా అయిపోయింది. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. మనం ఇలా ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. నిజంగా ఒకవేళ ఒక హై ప్రీస్ట్ అంటే మన ప్రధాన యాజకుడు ఇక్కడ ఉండి మనకి ఇటువంటి ఆశీర్వాదం పలికితే ఎలా ఉంటుంది? ఈరోజు సునీల్ సృజల విహాన్ ఎలైజాని దేవునికి అంకితం చేశారు. అదే ఆలోచించండి. అంకుల్ వచ్చి హై ప్రీస్ట్ లాగా ఈ మాటలు మాట్లాడాను అనుకోండి, విహాన్ ఏమని? దేవుడు, యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, నీ మీద తన సన్నిధి ప్రకాశింపజేయును గాక, ఇంకా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి తన సమాధానము కలుగజేయును గాక. అంటే వాట్ అన్ అమేజింగ్ బ్లెస్సింగ్. ఎవరికైనా ఒక చిన్న పుట్టిన పాప నుంచి ఒక వృద్ధుడి దాకా, యవనస్తుడైన పురుషుడైన స్త్రీ అయినా, ఈ ఆశీర్వాదంలో దేవుడు తన అద్భుతమైన కృప, అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన సన్నిధి అన్నీ ఒక్కసారి ఆ ఇజ్రాయేలు జనాంగానికి పలుకుతున్నాడు. దీంట్లో మొదటి వచనం చూస్తే ఇది ఏంటి? కాపాడే ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అంటే ఇది కేవలం ఏదో బాహ్య రకమైన కాపుదల కాదు. దేవుని యొక్క సన్నిధి వేటి నుంచి నిన్ను కాపాడగలుగుతుంది? మనము 2-3 వారాల నుంచి జాగ్రత్తగా ఇక్కడి నుంచి వచ్చే ప్రసంగాలు వింటే దేవుని యొక్క సన్నిధి మనని పాపం నుంచి కాపాడుద్ది, మనం పాపం నుంచి రక్షిస్తుంది. ఇది మనుషుల భయం నుంచి కూడా కాపాడుతుంది, శత్రువుల యొక్క ఆధిపత్యం నుండి కూడా కాపాడుతుంది. అంటే ఈ దేవుని యొక్క దీవెన మనకి కేవలం బాహ్య రక్షణే కాకుండా మన అంతరంగిక వ్యవస్థ అంటే మన ఇన్నర్ సెల్ఫ్ని కూడా కాపాడగలుగుతుంది. ఎన్నో భయాలు, ఎన్నో బాధలు, ఎన్నో అయోమయాలు, ఏమైద్ది, ఏంటి, ఇది ఎలా ఉంది అంటే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క
ఆశీర్వాదం నిన్ను దీని నుంచి కాపాడగలను. ఇది ఏం సూచిస్తుంటుందంటే ఇది తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని సూచిస్తుంటుంది. అంటే దిస్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్స్ హార్ట్. ఇప్పుడు రెండో వచనము, అది రెండో భాగం చూస్తే, ప్రకాశించే ముఖము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఇది ఆలోచిస్తే ఒక ఎంతో అద్భుతమైన భావన కదా. దేవుని యొక్క తన సన్నిధి నీ మీద ప్రకాశింపజేయుచున్నాడు. అది కూడా దేనితోటి? కరుణించునుగాక అని చెప్తున్నాడు. అంటే మామూలుగా మనము ఎవరిపైన కోపంగా ఉన్నాం అనుకో, ఏం చేస్తాం? మంచిగా ఇలా చూసి స్మైల్ ఇస్తాం కదా. ఏం చేస్తాం? కోపం వస్తే ముఖం చాటేస్తాం. మనోడు ఇట్లా ఈస్ట్ వస్తే మనం వెస్ట్ వెళ్తాం కదా. కళ్ళు కలపము, ఇటు చూడము అటు చూడము, పైకి చూస్తాము ఇక్కడ చూస్తాం, కళ్ళు మూసుకొని నడిచేస్తాం. దేవుడు కూడా ఛాన్సార్లు ఏమంటాడంటే, నాకు కోపం వచ్చి నా ముఖాన్ని చాటేశాను అంటాడు. అంటే గాడ్ డిడ్ంట్ వాంట్ టు సీ హిస్ పీపుల్. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఎట్లా ఉన్నాడు? హీఈస్ లుకింగ్ ఆన్ దెమ్. దేవుడు తన ముఖాన్ని ఈ ఇజ్రాయేల్ జనాంగానికి చూపిస్తున్నాడు. దేవుని ముఖం ప్రకాశించుట అంటే ఏమని అర్థం అంటే, తన ప్రజలపై చిరునవ్వుతో చూడటం. ఆలోచించండి, యెహోవా దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసినప్పుడు, లేదంటే మన చర్చిని చూసినప్పుడు చూసి ఇట్లా చిరునవ్వుతో చూశాడు అనుకో, ఎంత సంతోషం. అదే కోపంతో చూశాడు అనుకోండి, బీభత్సం కదా, ఎంతో భయంకరమైన పరిస్థితి, ఆలోచించలేము. కానీ ఇక్కడ దేవుని ముఖం ప్రకాశించుట అంటే ఆయన తన ప్రజల పైన చిరునవ్వుని చిందించటం అని అర్థం. ఆలోచించ, ఒక చిన్న పిల్లవాడు అంటే పిల్ల ఉందనుకోండి, తండ్రి ఆ చిన్న పాపను బాబును చూసినప్పుడు చిరునవ్వుతోటి ఇలా చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ ఆశీర్వాదం కూడా అటువంటి ఆశీర్వాదం. దేవుడు ఎంతో కరుణతోటి తన ప్రజల పైన చిరునవ్వుతోటి ఇలా చూసి అది అతని ముఖాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఇది చదువుతుంటే ఏమైనా ఎవరు ఏదైనా ఇమేజ్ గుర్తుకొస్తుందా? ఇది దేవుడైన కుమారుడి యొక్క ముఖ చిత్రం కదా. మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మనం చూసి తన సంఘాన్ని చూసి ఎంతో సంతోషంతో ఇలా చిరునవ్వుతో చూస్తా, అతని ముఖం మొత్తం ప్రకాశిస్తా, నా సంఘాన్ని చూసి అతనికి ఎంతో సంతోషం వేసి సంఘం వైపు ఎంతో సంతోషంతో చిరునవ్వుతో చూస్తున్నట్టుంది. ఇది ఏంటి? కుమారుడైన దేవుని యొక్క కృప. మూడోది చూస్తే సమాధానముకు నడిపే ముఖము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతియు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును చేయునుగాక. యెహోవా దేవుడు మన వైపు చూసినప్పుడు ఏం జరుగుతుంది? అతని సన్నిధి కాంతి ఉదయింపజేసి, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇలా నిలబడ్డారు, యెహోవా యొక్క సన్నిధి ఆ కాంతి మొత్తం మనని ఇలా చుట్టేసుకుంది అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ప్రజలు ఇది చూడగలిగారు. మోషే 40 దినాలు ఆ కొండపై నుండి కిందికి వచ్చినప్పుడు ఏమైంది? అతని ముఖము మెరుస్తూ ఉంది. అందరూ చూసి ఆహా. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక మానవుడు కేవలం ఒక 40 దినాలు గడిపితే అతని ముఖం మారిపోయింది. అదే ఆలోచించండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఏమంటుందంటే అతని సన్నిధి కాంతి మన పైన ఇలా దాన్ని ఏమంటారు, ఉదయిస్తుందంట. దానివల్ల ఏమవుతుంది? మనకి సమాధానం కలుగుతున్నది. ఈ లోకంలో ఒకవేళ చాలా మందిని అతి విలువైనది ఏమైంది అంటే, చాలా మటుకు నిజంగా ఆలోచిస్తే నాకు సమాధానం కావాలంటారు. పీస్ దట్ నో బడీ అండర్స్టాండ్స్. ఎందుకంటే ఈ సమాధానం అనేది డబ్బుల వల్ల రాదు, మన పరిస్థితుల వల్ల రాదు,
మనుషుల వల్ల రాదు. ఎవ్వరికి అర్థం కాని సమాధానము దేవుని యొక్క సన్నిధిలో మనకు లభిస్తుంటుంది. ఆలోచించారు ఎప్పుడైనా? ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, ఇదేమవుతుంది అదేమవుతుంది అని. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక 10 నిమిషాలు లేదంటే 30 నిమిషాలు, ఒక గంట గడిపి బయటకు వచ్చిన తర్వాత మనకి కూడా అర్థం కాని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చే సమాధానము ఎవరికి చెప్పలేము కూడా. ఇన్ని బాధలతోటి కన్నీళ్ళతోటి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తాం, ఏదో మారుతుంది. పరిస్థితులు మారిపోయాయా? బహుశా అలానే ఉంటాయి. ప్రశ్నలకి అన్నిటికీ జవాబులు కూడా రాకపోవచ్చు. కాకుంటే కాస్త సమయం దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు మనకి కూడా అర్థం కాని దేవుని యొక్క శాంతి, మనకు సమాధానం కలుగుద్ది. ఇప్పుడు ఈ సమాధానాన్ని ఎలా కొనగలుగుతాం? కావాలంటే ఒక ఏ మాత్రం సౌండ్ లేని ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ లోపల మాత్రం సౌండ్ ఎక్కువైపోద్ది. ఇంకా పక్కన ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు, ఒక్కడే ఉన్నావు అంటే చెప్పుకోవడానికి దిక్కు లేదు. దూరం నుంచి ఎవరైనా చూస్తే అరే ఇది భలే ఉంది, మొత్తం గ్రీన్ పెద్ద ఇల్లు ఉంది, చెట్లు ఉన్నాయి, చల్లగా ఉంది, ఏసీ ఉంది, కానీ మనసులో సమాధానం లేదు. మంచి బెడ్ కొనుక్కుంటాం, కిందనే కదా మనోడు స్లీప్ కంపెనీ, వెళ్ళి మంచి బెడ్ కొనుక్కొని ఆహా ఈరోజు ఫుల్ 8 hours నిద్రపోదాం, పొద్దున్న వేసేసరికి హ్యాపీగా ఉండాలనుకుంటే నిద్ర పట్టదు. ఎందుకు? సమాధానం. బెడ్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, లేదు ఒకవేళ నాకు బ్యాంక్ అకౌంట్లో ₹1 కోటి ఉంటే ఇంకా నాకు అసలు ఏ బాధలు ఉండవు అనుకుంటారు. నిజంగా ₹1 కోటి వస్తే నిద్ర తక్కువైద్ది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడొస్తాడో, వీడెవడొస్తాడో, వాడెవడొస్తాడో, ఏ మోసం అయిద్దో, సైబర్ అటాక్ అయిద్దో, నా అకౌంట్ హ్యాక్ చేస్తారని ఈ బాధలు. సర్లే ఆఖరికి నేను పెళ్ళి చేసుకుంటాను, ఇంకా నాకు జీవితాంతం సమాధానం ఉందంటే అంకుల్ చూడు ఎట్లా నవ్వుతున్నాడు. అంటే నాకైతే ప్రాబ్లం లేదు, అంకుల్ నవ్వుతున్నాడు కాబట్టి నాకు కొంచెం క్వశ్చన్లు ఉన్నాయి. లేకుంటే ఒక యవ్వనస్తుడిలాగా ఇంకా నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, లేదంటే నా బీఎస్సీ అయిపోయింది, ఒక్క ఉద్యోగం దొరికితే చాలు ఇంకా శాంతంగా సమాధానంగా ఉంటా అనుకుంటావు, కానీ ఉండదు. ఎందుకంటే ఇవే పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి పెట్టి చూడండి. నీ ఉద్యోగంలో, నీవు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క సన్నిధి నీ పైన ఉదయించిందనుకోండి, అస్సలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చే సమాధానము నిన్ను ఎంతో బాగా పనిచేసేటట్టు చేస్తుంది. నీ వైవాహిక జీవితంలో దేవుని యొక్క సన్నిధి మీ జంట పైన ఉదయించిందనుకోండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ధర్మేంద్ర శ్రీలత 23 ఏళ్ళు పెళ్ళి చేసుకున్నా అంటే అతనికి గుర్తులేదంటే కరెక్ట్, గుర్తుంటే లెక్క పెడుతున్నానని అర్థం. ఇప్పుడు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. అదే ప్రశాంతంగా లేదనుకోండి, అరే నాకు పెళ్ళై 20 ఏళ్ళు 6 నెలలు 3 గంటలు అయిందంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి వల్ల వచ్చే శాంతి, ఆశీర్వాదం ఏంటంటే ఇది. సో దేవుడు, యెహోవా దేవుడు మనని దీవించేటప్పుడు ఇలా దీవిస్తాడు. ఈ సమాధానం కేవలం దేవుని యొక్క సమాధానం కానీ, ఇది మన హృదయాలను కాపాడే సమాధానం. దీని గురించి ఆలోచిస్తే మనకి మన అవసరాల గురించి మనతోటి మాట్లాడే దేవుని యొక్క సన్నిధి, మన తరఫున దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టే సన్నిధి ఎవరిని గుర్తు చేస్తుంటుంది?
ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అంటే ఈ 3 వచనాలు చూస్తే ఏమేమి ఉన్నాయి? తండ్రి యొక్క హృదయం అంటే యెహోవా దేవుని తండ్రి యొక్క హృదయము, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సమాధానము, త్రిత్వమైన మన దేవుడు ఈ ఆశీర్వాదంలో కనబడుతున్నాడు. బెండిక్షన్ అంకుల్ తర్వాత చెప్తాడు కదా, ఏమంటాడు? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము అందరికి వచ్చు. ఎందుకంటే ఇన్నిసార్లు వింటాం కదా. ఇక్కడ చేరిన మనకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక అనుకుంటా. ఈ ఆశీర్వాదము ఎన్నోసార్లు విన్నా మనకి దీంట్లో ఉన్న డెప్త్ అర్థం కాదు చాలాసార్లు. ఇదే ఆశీర్వాదము అహరోనుకు యెహోవా దేవుడు ఎలా అని చెప్పాడంటే, ఇలా పలకాలి. ఇప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కసారి ఇక్కడంటే మనము ఎప్పుడు ఆదివారంకి ఒకసారి వస్తాం. అదే ఒకసారి ఊహించుకోండి, మనం వెళ్ళి మందసం దగ్గర లేదంటే దేవుని యొక్క సల్మోన్ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు, లేకుంటే అహరోన ఇక్కడ వచ్చి నిలబడినప్పుడు, వాళ్ళు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చినా ఆఖరిన అహరోను లేకుంటే ఉన్న ప్రధాన యాజకుడు ఈ బ్లెస్సింగ్ చదివి పంపించేవాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఉండవలసిన భరోసా ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు, ముగ్గురు వారి యొక్క హృదయము, వారి యొక్క ఆశీర్వాదము, వారి యొక్క భద్రత, వారి యొక్క కార్యము అన్నీ మీ పైన ఉండి మిమ్మల్ని సంరక్షిస్తాయి అని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఇన్ని గుర్తు చేసినప్పుడు మనం కూడా దీన్ని ఏమంటారు, బెండిక్షన్ ఛాన్సాలు విన్నాం కదా, అందరికీ వచ్చు. ఇట్లా అంకుల్ వచ్చి మన తండ్రి అయిన దేవుడు అనగానే మనం ఆటోమేటిక్గా మైండ్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకు అంటే, నౌ దిస్ ఇస్ ద ఎండ్, ఇది అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు కార్ తొందరగా దిగాల, చికెన్ షాప్ మూసేస్తారు, మటన్ షాప్ వెళ్ళిపోవాలా, బిర్యానీ ఉంది. ఛాన్సాల్లో మనం ఆగి ఈ ఆశీర్వాదం గురించి కూడా వినము. ఇదే ఆశీర్వాదం ప్రతి ఒక్క వారము ఈ యాజకుడు పలికిన ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది? వాళ్ళకి ఏం గుర్తులేదు, మర్చిపోతారు. మనం కూడా అంతే, ఇట్లా ఆ డోర్ బయటకు వెళ్ళగానే ఈ ఆశీర్వాదం గురించి మర్చిపోతాం. ఏం చేశారు ఇజ్రాయేలీలు? ఈ ఆశీర్వాదాన్ని మర్చిపోయి ఏం చేశారంటే, యెర్మీయా 2:13 చదవండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొను ఉన్నారు. ఏం చేశారు ఇక్కడ? యెర్మీయా అంటున్నాడు. యెర్మీయా అంటే వచ్చేసరికి అంటే ఇంకా ఇజ్రాయెల్ దేశం ఆల్మోస్ట్ నాశనం అయిపోయి ఇంకా వాళ్ళు మళ్ళా క్యాప్టివిటీకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు 2 నేరాలు చేశారంట. ఏం చేశారు? మొదటి నేరం, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అంటే జీవజలమైన ఊట అంటే ప్రతి ఒక్క ఆశీర్వాదానికి, ప్రతి ఒక్క సమాధానానికి, ప్రతి ఒక్క కాపుదలకు, ప్రతి ఒక్క దేవుని సన్నిధికి అయిన యెహోవా దేవుడు ఆ జీవజలాన్ని వదిలేసి ఏం చేశారంట? ఎల్లో కుండ కొనుక్కొని దాన్ని ఇరగ్గొట్టేసి దానికి ఉన్న బెచ్చలు మిగులుతాయి చూడు, దాంట్లో నీళ్లు నింపుకొని, ఇగో నేను నీళ్లు నింపుకుంటున్నా అంటున్నారంట. నిజంగా ఒకసారి ఇలా ఆలోచించి చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదం, లేకపోతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఒక జీవజలం లాగా. అంటే జీవజలం అంటే స్ప్రింగ్. జీవజలం ఏమైద్ది? ఊరుతూనే ఉంటుంది. ఎన్ని నీళ్లు తీస్తే అంత ఊరుతూనే ఉంటుంది, ఆగదు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మన జీవితాల్లో ఒక జీవజలము లాగా ఉంటుంది. మనం ఎంత ఆ దేవుని యొక్క సన్నిధి, ఎంత దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటాం అంత వస్తూనే ఉంటుంది. అంటే ఇట్లా లిమిట్ ఉండదు. ఏమని, అరే ఈరోజుకి జాన్కి ఓన్లీ 50 ml బ్లెస్సింగ్, అంతే వాటర్.
ఇంతే బ్లెస్సింగ్. లేకపోతే ఇతనికి ఈరోజు ఒక 100 ml, అట్లా కాదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో ఎంత మనము పాల్గొంటామో అంత ఎక్కువ మనకు వస్తుంది. కానీ మనోళ్ళు ఏం చేశారు, అరే ఇది బాగాలేదు, మనము కొంచెం మోడర్న్గా ఆలోచించేసి ఒక కుండ తెచ్చుకుందాం అన్న. తర్వాత ఈ కుండని ఇరగ్గొట్టేసి చిన్న చిన్న బెచ్చులు తీసి, ఇగో నేను ఎంత సంరక్షించుకొని పెట్టుకున్నాను. నిజంగా మనం అలా చేస్తే చూసి ఏమంటావు, అరే ఎదవరా. కానీ మనము దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి కూడా అలానే చేస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు కేవలం ఏదో చిన్న చిన్న వాటి గురించి. మనం ఛాన్సార్లు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలే చిన్న చిన్న వాటి గురించి అడుగుతాం. దేవా నా పెన్సిల్ ఇరిగిపోయింది, నా అప్రైజల్ బాగాలేదు, నాకు బైక్ కావాలి. ఈ చిన్న చిన్నవి అడగటం ఏంటంటే ఇట్లా బెచ్చులు ఎత్తుకోవటం అనమాట. ఎత్తుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని, చూడు నేను ఎన్ని సంరక్షించుకున్నాను. దేవుని చూసి, అరే నేను జీవజలం రా, నా తోటి ఉంటే అసలు విలువ కట్టలేని ఆశీర్వాదము, విలువ కట్టలేని శాంతి, విలువ కట్టలేని కాపుదల, నా సన్నిధి యొక్క తేజస్సు నీ జీవితంలో ఉంటుందంటే, మనమేమో ఇవన్నీ బాగాలేవు కానీ ఇగో ఇతనికి 3 బెచ్చలు ఉన్నాయి, నాకు 6 బెచ్చలు కావాలా, నేను ఈయనకంటే 100% మోర్ బ్లెస్సెడ్. అందుకే చాలాసార్లు మనము దేవుని వల్ల దీవించబడిన, దేవుని వల్ల ఆశీర్వదింపబడిన వ్యక్తిని చూస్తే వాళ్ళు అంత సంతోషంగా, అంత ప్రశాంతంగా ఎందుకుంటారో ఎవరికి అర్థం కాదు. చూసారా, అరే నీ దగ్గర డబ్బులు లేవు కదరా ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. నీకు ఇల్లు లేదు, కార్ లేదు, వాళ్ళకి విల్లా ఉంది, వీడికి 3 కార్లు ఉన్నాయి, మరి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, అన్నా నేను రోజు ప్రార్థన చేసినాడు, కరెక్ట్ నేను ప్రార్థన చేయగానే ర్యాపిడో వస్తుంది అన్న. చీకు లేదు, చింత లేదు. కెరియర్లో, మన వైవాహిక జీవితంలో, పిల్లల గురించి, పెద్దల గురించి, పేరెంట్స్ గురించి, చర్చ్ గురించి, సంఘం గురించి, బయట ఇది అది ఎన్ని బాధలు పడినా దేవుని యొక్క ఆశీర్వాదంలో పాల్గొన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే హ్యాపీగా ఉంటాడు. 91 కీర్తనలో ఉంది కదా, తన చుట్టూ 1000 మంది 10,000 మంది చచ్చిపోతున్నా వీడు మాత్రం హ్యాపీగా ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నాకేం కాదు. కీర్తనలు 23:4 ఏముంది, లోయలో నుంచి వెళ్ళి అంటే ఏంటి, గాఢాంధకరమైన లోయ, అది మనకు అర్థం కాదు యాక్చువల్లీ. కానీ మొత్తంలో ఉన్న ఏం చేస్తాడు, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకు, యెహోవా నా కాపరి ఉన్నాడు కదా, చూసుకుంటాడు. ఆ భరోసా అనేది ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలను కలుగుతుంది. చాలాసార్లు మనము యెహోవా దేవుని గురించి ఆలోచించినప్పుడు మనకు వచ్చే ముఖ చిత్రం ఎలా ఉంటుంది, దేవునికి కాస్త కోపం ఎక్కువ అనుకుంటాను, అదే అనుకుంటాం కదా, కొంచెం డిసిప్లిన్ ఎక్కువ, కొంచెం స్ట్రిక్ట్, ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు మన దేవుడు అనుకుంటాం. లేకుంటే భయం ఉంటుంది, అరే నేను ఇది చేస్తే కొడతాడు, ఇది చేస్తే నాకు ఆశీర్వాదం కలగదు, ఈరోజు బైబిల్ మర్చిపోయినా కాబట్టి నాకు 25% ఆశీర్వాదం పోద్ది, ఇటాటి అపోహలు, ఇటాటి భయాలు వస్తాయి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తే, యెహోవా దేవుడు మన గురించి ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడు. మనం ఏమనుకుంటామంటే, ఈరోజు పొద్దున్నే దేవుడు లేచి ఈడు ఏం చేసిండు ఈరోజు, వీటన్నిటికీ చురక్కులు అనుకుంటాం. ఎందుకంటే మన తత్వం అది, మన పాపతత్వంలో మనం అలానే ఆలోచించగలుగుతాం. కానీ దేవుడు మనల్ని చూసి ఎన్ని విధాలుగా నా బిడ్డను నేను రక్షించుకోగలను, ఎలా సమాధానం కూర్చోగలను,
ఎలా దీవించగలనని ఆలోచిస్తాడు. అలా అని దేవుడు చేయడు. ఎందుకంటే ఈ రెండుటి మధ్యలో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే విల్, అంటే తెలుగు వాడు ఏంటంటే చిత్తం. మన చిత్తాన్ని అధిగమించి దేవుడు తన చిత్తాన్ని మన పైన రుద్దడు. అంటే ఏమని అర్థం? ఒకవేళ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి యొక్క తేజస్సు మన జీవితంలో లేదు అంటే ఏం చేస్తున్నట్టు? మనం సజీవ జలములైన ఊటను ఆయన దేవుని వదిలేసి బెచ్చలు ఎత్తుకుంటున్నాం అనుకోవాలి. ఎత్తుక్కొని నా దగ్గర ఎన్ని ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఊహించండి, నిజంగా ఈ బాధలన్నీ వదిలేసి హ్యాపీగా యేసుక్రీస్తు ఎవరు? మన మహాయాజకుడు కదా. మన తరఫున దేవుని యొక్క సన్నిధిలో మన గురించి ప్రార్థన చేసి విజ్ఞప్తులు సమర్పిస్తున్న ప్రధాన యాజకుడు ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్యలో నిలబడి ఈ వచనాలు చదువుతున్నాడు అనుకోండి, ఏమని ఉంటాడు? జీటీసీ సంగమా 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేయుగాక. ఈ ఆశీర్వాదంతో సంతోషంగా వెళ్ళిపోండి. ఏంది జాన్ అన్న ఈరోజు నక్క తొక్కొచ్చిండ తిట్టట్లేదు అంటే, బైబిల్లో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరం మొదలయ్యేటప్పుడు మనము జీటీ సంఘంలాగా ఈ 3 వచనాలు గుర్తుపెట్టుకుందాం. యెహోవా యొక్క కాపుదల, తన సన్నిధి మరియు తన సమాధానము మనకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక.